హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్. చలికాలం అయితే వచ్చేసింది, అందుకని చెప్పేసి పొద్దున్నే స్వెటర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా చలి అయితే మామూలుగా పుట్టట్లేదండి. అందుకని చెప్పేసి ఇంకా పిల్లల కోసం నా కోసం ఆయన పోయిన సంవత్సరం స్వెటర్ అయితే తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి రోజు వేసుకుంటాను అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. అందుకని చెప్పేసి బాగా చలిగా ఉంటుందని ఇంకా పొద్దున్నే స్వెటర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా టైం వచ్చేసి 4:30 వచ్చింది. ఇంకా పిల్లల కోసం అయితే టిఫిన్ రెడీ చేయాలా, అందుకని చెప్పేసి ఇడ్లీ దోశ అయితే పోసాను. ఇంకా 2 వంటలు అయితే రెడీ చేసేసి ఇంకా తోటకూర, చుక్కకూర, పాలకూర అయితే తీసుకొచ్చాడండి. అది కూడా కర్రీ వండేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ చేసేద్దాం. ఇంక ఈ చలికి వచ్చేసి మా పిల్లలందరూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా అక్షయ్ గారు ఒక్కడే దుప్పటి కప్పుకోడండి. అసలు ఎంత కప్పినా కూడా కప్పుకోడు, వాడికి అలవాట్లేదు దుప్పటి కప్పుకోవడం. ఇంకా ఆశ్రిత అంట ముసుగేసేసిద్ది. ఇంక ఇడ్లీ పాత్రలు అనేది తీసేసుకొని శుభ్రంగా అయితే కడిగేసాను. ఇంకా మా ఇడ్లీ పిండి కూడా చూసేద్దాం. ఇంక ఇడ్లీ పిండి కూడా బాగా రెడీ అయిపోయింది కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. పిండి అయితే కలిపేసానని ఇంకా మన ఇడ్లీ పాత్రలో అన్నిట్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇంకొన్ని రోజుల్లో అయితే మాకు ముట్లూరు తిరణాలు వచ్చింది. ఆడికైతే వెళ్ళి ఇది ఆయిల్ పూసుకుంటాం కదా, అదైతే తెచ్చుకోవచ్చు. గుంటూరు వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఇంకా ముట్లూరు తిరణాలు అయితే చాలా బాగా చేస్తారండి. ఇంకెన్ని రోజుల్లో లేదు, 10 డేసే ఉంది. ఇంకా అక్కడికైతే వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా ఆయిల్ అయితే మొత్తం ఈ విధంగా అయితే పూసేసుకుందాము. ఓకే అండి, ఇంక ఇడ్లీ పాత్రకి అయితే మొత్తానికి అయితే ఆయిల్ అయితే పూసేసాను. మనకి ఉప్పు కూడా బాగా సరిపోయింది, అయినా ఒకసారి చూసుకుందాము. సరిపోయిందండి ఉప్పు కూడా. మొత్తం అయితే ఇడ్లీ అయితే వేసేసుకున్నాము. నేను రోజా మంచం మీద చేస్తున్నాం అనొచ్చు, కానీ ఇంట్లో కొంచెం ప్లేస్ ఉందండి. ఇంకా మంచం అయితే తీయలేదు, పొద్దున కింద ఎందుకు చల్లంగా ఉండేది అని ఇంకా మంచం మీద చేసేస్తున్నాను. ఇడ్లీ పాత్ర వేసి ఇంకా మంచం అయితే తీసేసి పక్కంతా శుభ్రంగా అయితే కసువు చేస్తాను. నేను ఇప్పుడు ఇడ్లీ పాత్ర వచ్చేసి రైస్ కుక్కర్లోనే వేస్తానండి. ఇంకా దాంట్లో అయితే సరిపోతుంది, అందుకని చెప్పేసి రైస్ కుక్కర్లోనే వాడుతున్నాను. ఇడ్లీ ఉడికినాక అన్నం వేసుకోవచ్చులే అని చెప్పేసి. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది, రైస్ కుక్కర్ అయితే వేసేద్దాం. మీరు బలహీనులుగాక ధైర్యముగా వహించుడి, ఈ సంవత్సరం వాగ్దానం ఇది. ఓకే, ఏమైంది అయిపోతున్నావు?
ఓకేనండి, ఇంక ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి ప్రస్తుతానికి. అయితే ఇంక రాత్రి మా వారు ఫస్ట్ టైం గుంటూరు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చేసాడు. ఇది వచ్చేసి చుక్కకూర, పాలకూర, అలానే కరివేపాకు, మరి ఏమేమి తీసుకొచ్చో చూద్దాం. నేను లేనిది ఎప్పుడు గుంటూరు వెళ్ళడం, కానీ వెళ్ళొచ్చాడండి. క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, దోసకాయ. మరి అంత అసలు రేట్లు అంటే తేగ ఉన్నాయంటే బీభత్సంగా ఉన్నాయంట కూరగాయల రేట్లు అయితే. మొత్తం తీసి ఈ రేట్లలోకి అయితే సర్దిద్దాం. కుట్టుకుని వేసుకోవచ్చు. దోసకాయ, బీరకాయ ఎరగొట్టుకుని తీసుకురాకూడదు, కానీ మా ఆయన ఎరగొట్టుకుని తీసుకొచ్చాడు. ఇంకా ఆకుకూరలు ఉన్నాయి కదా, అవి వండుదాం అనుకున్నాను. బీరకాయ చూస్తే బీరకాయ ఎరగొట్టాడు. ఇంక సాయంత్రం అన్న వండాలా బీరకాయ. ఇంకొచ్చేసి టమాటాలు కేజీ అంట 80 రూపాయలు అంట. అందుకని చెప్పేసి ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చాడు. హాఫ్ కేజీ అది తీసుకొచ్చాడు. నేను ఎక్కువ టమాటా యూజ్ చేస్తానండి, ఇంకెందుకంటే దేంట్లో అయినా టమాటాలు ఉండాలి కదా, అందుకని చెప్పేసి. బెండకాయ చాలా ఫ్రెష్గా ఉన్నట్టు, ఫ్రెష్గా ఉంది. రేట్లు కూడా అట్లనే ఉన్నాయి. మనం ఇక్కడ అంటే తీసుకోవడానికి కుదరదు, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా. అందుకని చెప్పేసి నేను ఒక వారం మా ఆయన నేను లేకుంటే ఒకరినైనా గుంటూరు పంపిస్తూ ఉంటాను కూరగాయలు తీసుకురావడానికని. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకేడే ఎంత రేటు ఉందంటే అక్కడ అంత రేటు ఉంటే ఇక్కడ చాలా రేటు ఉండింది. అందుకని చెప్పేసి ఇంక అక్కడే తెప్పించేస్తాను. కూరగాయలు అయితే అన్నీ అయిపోయాయండి. ఇంకా పచ్చిమిర్చి, దొండకాయలే ఉంది. ఇంకేమి సర్దేసి ఇంకా కర్రీ అయితే రెడీ చేస్తాను. చుక్కకూర, పాలకూర కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బయట ఇడ్లీ కూడా ఉడుకుతూ ఉన్నాయి. పిల్లలు ఎగుస్తారేమో, ఎవరైనా నాకు తోడు ఉంటారు అనుకుంటున్నాను. ఒక్క లేకపోవట్లేదు. అక్షయ్ మాట్లాడుకు మమ్మీ, కొంచెంసేపు అనుకొని మమ్మీ అంటున్నాను. ఒరే ఓకే అండి, మనకి చుక్కకూర, పాలకూర, కొత్తిమీర. అసలు కొత్తిమీర ఆయన అసలు దండు, కానీ కొత్తిమీర కూడా తీసుకొచ్చాడు. కట్ట వచ్చేసి 20 రూపాయలు అంట తోటకూరలో. నేను తింటాం. మొన్న ఒక ఆయన అయితే ఇంతే కారానికి నా షాప్ చిలుకూరుపేట కొంచెం పని ఉందని వెళ్ళాము. అక్కడ ఉండే కొంది మనుషులు తన్నుకొని తినే టయాలు వస్తాయమ్మా అని అంటున్నారు. మరి ఆ కాలం ఎప్పుడు వచ్చిద్దో. పచ్చిమిర్చి ఒకటి వచ్చేసి విడిగా కవర్లో వేస్తున్నాను, ఇంకెందుకంటే దాంట్లో వేస్తే పాడైపోతాయి అని చెప్పేసి విడిగా కవర్లో వేసి కవర్ కట్టను అంతే పెడతాను, లేకుంటే పండిపోయి కులిపోతాయి. ఈ రాత్రి తీద్దాం అనుకున్నా కానీ ఎందుకులని చెప్పేసి రాత్రి తీయలేదు.
మాకు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఓకే అండి, ఇంకా ఆకుకూరలోకి కావాల్సిన ఎన్ని కూరగాయలన్నీ కోసేసాను. ఇంకా డిష్ అయితే పెట్టేసుకున్నాను, స్టవ్ అయితే ముట్టించేసాను. ఎందుకంటే కర్రీ రెడీ చేసేలా ముందు టైం అయిపోతుంది, పిల్లలకి తెల్లారుతుంది. ఇంకా బండి అయితే డిష్ అయితే బాగా హీట్ ఎక్కుతుంది. ఆయిల్ అయితే పోసేసుకుందాము. ఇంకా డిష్ అయితే బాగా హీట్ ఎక్కిందండి. ఇంకా ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇంకా పోపు దినుసులు కూడా వేసేసుకున్నాము. ఇంకా పోపు దినుసులు కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అవుతా ఉన్నాయి. ఇంకా దీంట్లోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా వేసేసా కదా, అదేవిధంగా కరివేపాకు కూడా వేసేసుకున్నాం. మొత్తం అయితే బాగా ఫ్రై అవుతా ఉన్నాయి కదండి. ఇంకా టమాటాలు కూడా వేసేసుకున్నాము. ఒక 2 minutes అయితే మొత్తం మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసుకున్నాము. ఓకే అండి, ఇంకా వచ్చేసి బాగా ఫ్రై అవుతుంది కదా, ఇంకా వాటర్లో అయితే వేసేసుకొని శుభ్రం కడిగేసుకుందాము. ఓకే అండి, ఇంకా వచ్చేసి బాగా ఫ్రై అవుతుంది కదా, ఏ టమాటాలు ఉల్లిపాయ మొత్తం బాగా ఫ్రై అయింది కదా, దీంట్లోనే సాల్ట్, ఉప్పు, కారం మొత్తం అయితే వేసేసుకున్నాము. ఓకే అండి, ఇంకా ఉప్పు, కారం, పసుపు మొత్తం అయితే వేసేసాను. ఇవి వచ్చేసి ఇంకా వీటిలోనే ఫ్రై చేసేసుకున్నాము. మనకి కారం పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే చాలు. ఎందుకంటే టమాటాలు అనేది ఇంకా 50% మగ్గితే చాలండి. మనకి ఎలానో ఆకుకూరలు మగ్గిపోతాయి కదా, ఇంక వచ్చేసి మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఆకుకూర కూడా వేసేసుకున్నాము. ఓకే అండి, మొత్తం అయితే వేసేసి కలబెట్టేసాను. ఒక 2 minutes మూత పెట్టేస్తుంటే మొత్తం దగ్గర పడిపోయింది. ఇందులోపు అయితే చట్నీ కావాల్సిన రెడీ చేసేస్తాను. గుడ్ మార్నింగ్ అబ్బు, అక్షయ్ గుడ్ మార్నింగ్. అబ్బో చక్కగా తల్లి కూడా చదువుతున్నా గుడ్ మార్నింగ్. అబ్బో ఏంద్ర పొద్దున కూడా అమ్మో ఊరుకోనమ్మా. తమ్ముడు కొట్టచ్చా చెప్పు ఆదర్శ్. వద్దులు మా యొద్దులు ఎవరు ఫస్ట్ ఏమో నువ్వు కొడతావు, పెద్ద కొట్టేవాడు అలా వాడిని కొట్టలేవు కానీ ఏడుస్తావు. లేకపోతే ఆదర్శ్ లేకండి బ్రెడ్ చేయండి. అబ్బా నువ్వు అలాగ మాకే పొద్దున్నే నువ్వు అలిగితే ఇంకా అందంగా ఉంటావు. చూడు పాపం. అబ్బా ముద్దు పెట్టు, అబ్బాయికి ముద్దు పెట్టు. అబ్బా పెట్టు, ముద్దు పెట్టు. వాడు ఏడుతున్నాడు, ముద్దు పెట్టు. అట్ట కాదు అని పెట్టు, దగ్గర పోయి పెట్టుకో.
అబ్బా ఇంక సారీ. అబ్బా సారీ తమ్ముడు అని చెప్పు. అమ్మో ఎవరు అన్నయ్యా? అన్నయ్యకి నువ్వు కూడా పెట్టు మరి ముద్దు. అబ్బా కోపాలు పోయినాయి మళ్ళీ. ఇంకా ఇది అబ్బాయి నవ్వుతున్నాడు లేరు. ఇంకా కోపం పోయిందంట. అబ్బో నువ్వు పెడుతున్నా అన్నయ్య ముద్దు పెట్టావా? మళ్ళీ పెట్టు. అబ్బా దగ్గర కట్టారా? అబ్బా 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 పెద్ద కంచెరు కుక్కలు మీరుండు. పెద్ద కంచెరు కుక్కలు. ఆశ్రీ మమ్మీ. ఓ మమ్మీ ఆశ్రిత ఏమో లేకపోతే ఏమో మొగరాయుడేమో ఇప్పుడు లేకపోదు. ఇంక లేచాక టైం పట్టిద్ది. ఇద్దరు కలిపి ఆ పిల్లలు లేపండి కాకనా, సరేనా? లేపండి. ఓకే అండి, ఇంకా మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనికైతే లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఓకేనండి, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినాక ఇంకా చట్నీ కూడా కావాల్సిన అన్నీ అయితే తీసేసుకున్నాను. పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసాను. మా ఆయన లేపేసి కొబ్బరికాయ అయితే కొట్టేసాను. అల్లం ముక్క అయితే శుభ్రంగా కడిగేసి ఇక్కడ పెట్టేశాను. ఇంకా శనగగుళ్ళు కూడా ఫ్రై చేసేసాను. పుట్నాలు కూడా కొన్ని అయితే తీసేసుకున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసేయాలా. ఓయ్ 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 పొద్దున్నే ఆగండమ్మా. ఓకేనండి, ఏం చేస్తున్నా పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాం. వేసేద్దాం. పచ్చి కొబ్బరి కూడా వేసేద్దాం. అలానే అల్లం ముక్క, ఏం చేస్తున్నా మమ్మీ, ఇంకా పుట్నాలు కూడా వేసేసుకున్నాము. అవి పొట్టు తెద్దాం ఉండు, పొట్టు తీసినాకేద్దాం. ఏం పేరు రాడి పేరు అదా ఏం పేరు రాడి పేరు? పొట్టు తీసేద్దా, పొట్టు తీసేసుకుందామా, బాగుండిద్ది. అట్లా వేయకూడదమ్మా, నల్లంగా వచ్చింది చట్నీ. కొబ్బరి చట్నీ తెల్లంగా ఉండదు. అదా సాటి పేరే వేరే నీకేత పట్టు, ఇది లేత పట్టు పప్పుడు అయిపోయినా. నువ్వు అబ్బాయి తినిపోండి. ఏంది అదిగో నీకు అబ్బాయికి వేసా కన్నా ఇద్దరికి. ఓకే అండి, ఇంక ఇది కూడా పొట్టు తీసేసి చట్నీ అయితే మిక్సీ పట్టేస్తా, సరేనా? ఓకే అండి, ఇంకా అంతా అయితే వేసేసా కదా, ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మిక్సీ పెట్టేసుకుందాం. ఓకే అండి, ఇంకా చట్నీ అయితే మిక్సీ పెట్టేసాను. ఇంకా ఆయిల్ అయితే పోసాను బండిలో. ఇంక మనం అయితే ఫ్రై చేసుకుందాము. తాలింపు గింజలు అలానే ఎండుమిర్చి. ఓకే అండి, ఇంకా అయితే ఫ్రై అయిపోయినాయి కదా, కరివేపాకు కూడా వేసేసుకున్నాము. అలానే దీనిలో కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఓకే అండి, ఇంకా పోపు అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకా చట్నీ కూడా వేసేసుకున్నాము. లేపండ్రా అక్కడ లేపండ్రా. ఏం నేను సేపు అనుకుందా పిల్ల. సరిగండి, ఒకప్పుడైతేనేమో సర్పంచ్కి పోటీ చేసాడు, ఇప్పుడు ఊడిపోయేటప్పటికి పిచ్చర్ డ్యాన్స్ చేస్తున్నాడండి. అక్కడ లేపమంటారా?
లేపురా, టైం అవుతుంది. లేపురా, నువ్వు లేకపోతే ఎవరు లేపు. ఆదర్శ్ హాయ్ చెప్పరా. అన్ని పనులు అయిపోయినాయి రోజు ఇంట్లో. బట్టలు ఒకటే ఉన్నాయి. ఇక బ్రహ్మలో నీళ్ళు ఉతికే కాకపోయినాయి కూడా. పిల్లలు రెడీ చేసినాక టైం అవుతున్నారు. మళ్ళీ ఆశలు లేపు ఫస్ట్. హాయ్ అండి అందరు, గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడే నేను లేచింది. పాపం రోజు అయితే మటుకు ఇంట్లో పనులు మొత్తానికి చేసింది. ఇంకా పిల్లలు అయితే రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బయటకు వెళ్తాను, స్కూల్కి వెళ్తానికి అయితే ఇక్కడ ఇంకా బట్టలు ఒక్కడే అంత అయిపోయింది కూడా. అది ఎప్పుడు లేచిందో ఎప్పుడు చేసిందో తెలీదు. ఏందో ఈ మధ్య కొత్త కొత్త వెరైటీ చేస్తుంది రోజు లేకపోతే. మరి ఏమైందో నాకు అర్థం కావట్లేదండి. ఒకసారి రోజుని చెప్తున్న భయం పడుతుంది. ఎప్పుడో లేచేది ఒకసారి 8-9. ఈ మధ్య ఖచ్చితంగా 5గా 6గా లేచేస్తున్నాడు. పిల్లల కోసం తెలీదు, లేకపోతే ఏదన్నా వాళ్ళ మమ్మీ డాడీ కాడికి వెళ్తానికో తెలియదు, కానీ మొత్తానికి మటుకు ఇంట్లో పనులు న్యాయమే చేస్తుంది. చాలా సంతోషంగా ఉందని చేస్తుంది. అయితే మరి ఇంక పిల్లలు అయితే రెడీ చేయడానికి అయితే వాళ్ళు పాపం స్నానం చేసి వాళ్ళు రెడీ అయ్యేటప్పుడు మీకు అయితే వీడియో చూపిస్తాను ఏ విధంగా అనేది కూడా. ఇంకా అదే విధంగా అయితే నాకు కూడా పొలం పని ఉంది. ఆ పొలం పనికి అయితే వెళ్ళాలి కూడా. ముందు అట్లయితే ఉన్నాయి వ్యవసాయానికి ముందుగా ఎదుగుతానికి అయితే అది కూడా వెళ్ళాలి. ఇంకా చూశారు కదా, ఇంకా పాపం ఆయన ఒక ఆయన ఎదుగుతున్నారు చూశారు కదా. ఆయన ఏదో ఒకప్పుడు సర్పంచ్గా పోటీ చేసాడు, ఇప్పుడైతే ఓడిపోయాడండి. అందుకని చెప్పి అయితే ఇంకా రకంగా పొద్దున్న లాగా ఎక్సర్సైజ్ అది ఆ మనిషి ఎక్సర్సైజ్ ఇలాగైతే ఎగురుతూ ఉంటాడు. ఏ రచ్చా హాయ్ అండి అందరు, గుడ్ మార్నింగ్ చెప్పు. ఇదిగో చెప్పు హాయ్ అండి అందరు, గుడ్ మార్నింగ్. సరే అండి, ఇంకా ఆస్తే కోట్ వేసుకుంటున్నా తెలుగుడు. గుడ్ మార్నింగ్ చెప్పు మరి అందరికీ. అదిగో అమ్మ ఆడంట్లో కానీ చెప్పు, ఇక వేసుకో. సరే నేను వేస్తానండి, మాట్లాడు. కోట్ వేసుకున్నావా సరికోట? ఈరోజు స్కూల్ ఉందా? స్కూల్ లేదా? ఎందుకని ఉందిగా, స్కూల్ ఉంది కానీ. గుడ్ మార్నింగ్. ఎప్పుడు వెళ్ళేసింది? మా ఇంట్లో పనికి మళ్ళీ ఒకడు ఉన్నాడు, ఒకరు చేయమంటే 100 చేసేవాడు ఉన్నాడు. నీకు ఇక్కడ పనికి మళ్ళాడు, దేని పనికి రాడు, పని అంతా వేస్ట్ చేస్తాడు. ఫస్ట్ జల్లంత టైం అవుతుంది, ఇప్పుడు దాబు అనుకున్నావు. సరే మీరు ఎవర్రా రోజక్క? అమ్మ పట్టిన నా కొడక. అరే ఇక మీ బాక్స్, వాళ్ళ బాక్స్ రెడీగా పెట్టేసి వాళ్ళ బాక్స్ అన్నం పెట్టేసి కాస్త చేసానండి. పొద్దునే లేచింది కదా. ఇంకా అక్షయ్ చూడండి పొద్దునే గంట ఎవరిది గంట అది? సరేనే, ఇంకా అండ్ల దేశం అయితే శుభ్రంగా అయితే అగ్ని కూడా సర్దేసుకుంటుంది. ఇంకా పిల్లలు స్నానం చేపిస్తాం మరి రోజా, ఆరిపోతాయి అప్పటికైతే. జల్లి వేసిన తర్వాత నీళ్ళు కోసం జాయిన్ చేపేస్తా చెప్పు. నువ్వు నీళ్ళు కోసం పంపితే గొడ్లేస్తాను నేను. ఇక తర్వాత నువ్వు జడేసుకుని కూర్చో, అన్నం బాక్స్ని అన్నం పెడతాను. నువ్వేమో ఇంకా పిల్లలకి ముద్ద టిఫిన్ చేసి పెట్టుకుని టిఫిన్ ఎత్తే వాళ్ళేది అంటారు. లేదా బస్సు వచ్చింది మీకు ఈ లోపల అయితే నీకు నీ ఇష్టం, నేను చెప్తా. గుడ్ మార్నింగ్.
ఓ ప్లేట్లో కొంచెం వాళ్ళకి అన్నం ఆరేసి. నీ బాటిల్ ఏది మంచి బాటిల్ వేస్తా ఇంకో బులుగు బాటిల్ ఏది వస్తా వస్తా. ఇడ్లీ తినదు, అందుకని చెప్పేసి ఆశ్రిత కోసం దోశలు అయితే పోస్తున్నాను. పట్టు అట్టు చట్నీ. ఇంకా ముగ్గురు పిల్లలు అయితే రెడీ అయిపోయారు. ఇంకా దోశ కూడా వేసేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా అదే షర్టు ఇది కదా నువ్వు. గోల్ చేయకూడదు ఆశ్రిత. తీసుకుని ఇడ్లీ తినవా? ఇడ్లీ వేసానా? ఇది తిన తర్వాత వేస్తా. కొత్త కొట్లు వేసుకున్నాడే ఆధార్ జబ్బులు. మరి ఇది తినరా మళ్ళీ వేస్తా. ఫస్ట్ తిను అక్షయ్. వాడికి ఇడ్లీ వేస్తానే. నీకు ఇడ్లీ వేసానా? చెక్క చేస్తున్నాను. వెళ్ళి తీసుకొస్తున్నాను. బాగా కూడా కట్టుకో బాబా మరి. బాయ్ చెప్పు. దా చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. తీసుకెళ్ళరా? ఓకే అండి. ఇంకా ఆశ్రితకు వచ్చేసి ఎగ్ దోశ కావాలంట. అందుకని చెప్పేసి ఎగ్ దోశ అయితే వేసేద్దాం. ఇంక ఇడ్లీ వరకు అయితే మా ఆయనకి నా వరకే వండేసాను. నాకు ఇడ్లీ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ ఇడ్లీ తింటేనే మంచిది. గోల్ చేయకుండా తినాలా. దోశ కట్టు చూడండి అలా అట్టు కొట్టుకున్నారు. ఆశ్రిత ఎందుకు రాత్రి కొట్టుకోవడం ఆశ్రిత? అడుగు ఎందుకు కొట్టుకున్నారా? సరిపోతుంది పిల్లలకి. న్యాయం చేస్తున్నారు ఇద్దరికి. చెప్పా న్యాయం చెప్పేవాళ్ళు ఇద్దరికి. అసలు వాళ్ళిద్దరికి న్యాయం చెప్పామా? ఏం చెప్పా? న్యాయం అంటే ఓకేనండి. ఇంకా ఎగ్ దోశ అయితే రెడీ అయింది. ఒక సైడ్ అయితే నువ్వు వేసిన చట్నీ తిను ఫస్ట్. అది తిను. ఇంకేవారు చట్నీ ఆన్ చేస్తున్నాను. ఓకే అండి. ఇంకా మనకి ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది. మా ఆశ్రిత కూడా వెయిటింగ్ ఎగ్ దోశ కోసం. ఎవరు వేస్తారమ్మా ఎగ్ దోశలు పొద్దున్నే? పిల్లవే. చట్నీ కూడా వేస్తా. అందులో కారని బాబు కొంచెం ఫ్యానే బాబు. ఓకేనండి. ఇంకా పిల్లలకు కూడా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. 2 బాక్సులకు అయితే పెట్టేసాడు మా వారు వచ్చేసి. కానీ ఫస్ట్గా ఎగ్ దోశ ఎట్టుంది? బాగుందా? బాగుంది. నీకు బాగుందా? సరే. వీడికి వచ్చేసి ఇంకా తలకు నూనె పెట్టేసి పిల్లకైతే వేసేయాలా. బాగుందా? సరే కాకుండా కానీ టైం అవుతుంది. తాత ఫోన్ చేస్తున్నాడు. తాతతో మాట్లాడదాం కానీ చెప్పి సరేనా? ఓకే అండి. అంత అయితే రెడీ అయిపోయింది కదా. అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ కూడా ఇచ్చేద్దాం. అమ్మా కడుక్కోలేదు ఇంకా. అదిగండి
చందమామ ఇప్పుడే వచ్చేస్తున్నాడు బయటికి, సూర్యుడు. ఇంక ఈలోపు అయితే ఇంక పిల్లలకి స్నాక్స్ బాక్స్ సెట్ ఇంకా అన్ని బ్యాగులు మొత్తం అయితే రెడీ చేసేసి పెట్టేశాను. ఇంక వాళ్ళు టిఫిన్ చేయడం కూడా అయిపోయింది. ఇంక నేనే బ్రష్ చేసేసి ముందు ఫస్ట్ వాళ్ళ స్కూల్కి పంపించినాక బ్రష్ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేయాలా. ఇంకా మా ఆశ్రిత మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసి రెడీ అవుతున్నారు. మా ఆయన చేసి పనికి వెళ్ళబోతున్నాడు. ఇంకా ఈ ఊరు కాదండి. ఏ ఊరు బాబు పని? ఏ ఊరు? కొల్లిమేరకెళ్ళి ఊరు కాదు. ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసారు. ఇంకా ఆయన కూడా అయితే ఇడ్లీ వేసేద్దాం. అస్తా బస్సు వచ్చింది. సరే నువ్వు తినేసి అందులో పిల్లలు బస్సు వచ్చింది. అస్తా బస్సు వచ్చింది. నడువు ఇగమ్మా జాగ్రత్త పెట్టుకోయి. ఏమైందండి? రాలేదా? సరే సరే కులాడ కొంచెం ముందుకు వచ్చి తింపండి. ఇక్కడ తిప్పుకోవచ్చుగా. అదే సరే నేను అబ్బాయి కొనిపిస్తాను. ఎక్కడా? సర్లే అటు వెళ్ళరండి అండి, వాడు కొనిపించాలంటే వెనక్కి తిరుగు. అండి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా మామయ్య గారు వచ్చేసి ఇప్పుడే పాలు అయితే తీసుకొచ్చాడు. ఇంక మా ఆయనకైతే టిఫిన్ పెట్టేసా కదా, ఇంకా కాఫీ అయితే పెట్టించేద్దాం. ఇంకా కాఫీ పెట్టించేసి టిఫిన్ చేసినాక నేను కూడా కొంచెం పని ఉందండి చేనుకి అయితే వెళ్ళాలా మా ఆయనతో పాటు. ఇంకా పాలు అయితే కాబెట్టేసాను, కొన్ని అయితే చెరుకు తీసేసాను పెరుగుకి. ఇంక ఇవి వచ్చేసి పెరుగు అయితే తీసేసి మిగతాయి కాఫీ పెట్టేస్తున్నాను. బొంబాయి చట్నీ నాకు కాఫీ అనేది ఇష్టం, టీ అనేది ఇష్టం కదండి, అందుకని చెప్పేసి కాఫీ. సరే అండి, ఇంకా టిఫిన్ అయితే చేయడం అయిపోయింది. ఇంకా ఈ లోపల అయితే రోజా కూడా ఫ్రెష్గా టీ అయితే పెట్టేసింది, కాఫీ అయితే. ఇంకా తాగేసి మనం అయితే పనికి వెళ్దాం, మన పని మనకి. ఇంకా వాళ్ళు మధ్యాహ్నం అయితే భోజనానికి వచ్చినప్పుడు అయితే ఇంకా మళ్ళీ కలుద్దాం. ఈ లోపల అయితే పిల్లలు అయితే రెడీగా అయిపోయి కూడా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా అక్షయ్ అక్కడే ఉంది. ఇంకా అక్షయ్ అయితే దేశం అధైర్యం వదిలిపెట్టలేక ఇంకా అధైర్యం వదిలిపెడితే మళ్ళీ 10 గంటల 11 గంటలు వచ్చేసింది. ఇంకా రోజు అయితే ఇంకా పిల్లల్ని చూసుకునేది. అక్షయ్ చెప్పరా? హాయ్ పని సరిపోయిందో చూడు. బర్గా బాగుంది, టేస్ట్ బాగుంది. ఎట్టునేవా లేకి నీకు పాలు సరేనా? యాడుండే పాలు? పోపు ఏమరే బెడ్ కాఫీ, ఏ కాఫీ నైట్ కాఫీ లేవు, అయిపోయినాయి మా కాడ. ఓకే అండి, పనులన్నీ అయిపోయినాయి. నేను కూడా మొహం కూడా వేసుకొని టిఫిన్ అయితే చేసేసుకొని కాఫీ అయితే పెట్టేసుకున్నాను. కాఫీ తాగేసి చేనుకైతే వెళ్ళాను. నేనే ఓకే అండి, చేనుకైతే వచ్చేసాము. ఎండ పొడి కూడా చాలా బాగా వచ్చేసింది. మా ఆయన వచ్చేసి ఇంకా వేరే చేనుకి వెళ్తున్నాడు. నువ్వే అక్కడ పెట్టేది ఇక్కడేనా? సరే దాకా గవ్వుకుని రా మరి, నేను అంతలోకి వచ్చి 4 చెట్లు బీకేస్తా. ఇంక నేను కూడా షర్టు కండవ వాటర్ బాటిల్ ఇది తీసుకుని అయితే చేనుకి అయితే వచ్చేసాను. ఇంకా పిల్లలు వచ్చేసి స్కూల్కి వెళ్ళారు. ఇంకా మాకు చేనుకి వెళ్ళినాక మా వరి పంట అనేది ఎలా ఉందనేది చూశాను. ఓకేనా? ఓకే అండి, ఇంక ఇదే మా చేను మా గాడి. మా ఆయన వచ్చేసి ఇంకా తోడుకేడు దాకా అయితే వచ్చేసి వెళ్ళిపోతున్నాడు. ఇంక ఇది వచ్చేసి పక్కన వాళ్ళ చేను. ఇది వచ్చేసి మొత్తం ఈనేసింది, శుభ్రంగా కంకంతా బయటకు వచ్చేసింది. మాది ఇప్పుడే పొట్ల మీద ఉంది. ఇంకా అటు వచ్చేసి అటు కూడా అటు ఈనింది, కానీ ఇక్కడ
కొంచెం బలం ఎక్కువ ఉండబట్ట ఏందో మరి ఇంకా రాలేదు. వచ్చేసి వాటర్ లేక ఎండిపోవచ్చింది, కానీ ఇప్పుడే వాటర్ పట్టి మళ్ళీ తిప్పుకునిద్ది. ఇంకా సరేనా, ఇంక ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఇదేనండి. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇంక నేను ఇంకా చక్కగా వేసేసుకొని చేనుకి వెళ్ళి కొడవలు తీసుకొని చేలో ఉన్న చిన్న చిన్న పెద్ద పెద్ద చెట్లన్నీ కట్ చేసేయాలా. ఓకేనా, అందరికీ థ్యాంక్ యూ, బాయ్.